ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాలమూరు బిడ్డలని చెప్పుకోవడం, మామగారి పేరు ప్రాజెక్టు పెట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు సుక్క నీరిచ్చింది లేదు. ఆ 10% మిగిలిపోయిన పనిని కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తలేడు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేసీఆర్ నాయకత్వంలో 60 ఏళ్లుగా సాధ్యం గాని పరిష్కారం గాని సమస్యలు ఎన్నో పరిష్కారం చేసుకున్నాం. కరెంటు సమస్య మీకు తెలుసు ఎంత తీవ్రంగా ఉండేనో కల్వకుర్తిలో, ఎంతమంది చచ్చిపోయినారో రైతులు, ఎంతమంది ఎంత బాధపడ్డారో తెలంగాణ రాక మునుపు కరెంటు కోసం మీకు తెలుసు. తిప్పి కొడితే ఫ్రీ కరెంట్ అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చినారు, ఉచిత కరెంట్ అని. కానీ ఉచిత కరెంట్ ఉత్త కరెంటే అది. ఎందుకంటే 6 గంటలు కూడా ఎన్నడూ చక్కగా ఉండేది కాదు కరెంట్. అది కూడా పొద్దున 3 గంటలు, రాత్రి 3 గంటలు తప్ప ఉచిత కరెంటు వ్యవసాయానికి ఎన్నడూ 6 గంటలు ఒకటేసారి ఇచ్చింది అయితే లేదు. పారిన మడే వారుతుంది ఆ వచ్చే నీళ్లతో, ఇంకో మడి వారదు, నీళ్లు రావు. అర్ధరాత్రి పోయి కాపలా కూర్చుంటే కూడా దొంగల కాపలా కాసినట్టు కాపలా కాస్తే కూడా కరెంట్ ఎన్నడూ చక్కగా వచ్చేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. వాళ్ళ నాయన చచ్చిపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినాడు, అక్కడిక్కడ కూడా చెప్పలే, అసెంబ్లీలో చెప్పిండు. ఏమని చెప్పిండు? మా నాయన చచ్చిపోతే నేను కొండారెడ్డిపల్లికి పోయినా, కల్వకుర్తి తాలూకాలు ఉంటది మా ఊరు, పోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే అంతిమ సంస్కారం అయిపోయినాక, అంత్యక్రియలు అయిపోయినాక నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు దిక్కులేవు, ఏం దరిద్రం కాంగ్రెస్ ప్రభుత్వమే మీది అని నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు.